నమస్కారం. హఠయోగా విన్యాసకి స్వాగతం. ఇదొక ట్రెడిషనల్ స్కూల్ ఆఫ్ యోగా. ఇది మైసూర్ స్కూల్గా ప్రఖ్యాతి చెందింది. ఇందులో ఆసనాల యొక్క సిరీస్ ఒక ఆర్డర్లో అరేంజ్ చేయబడింది. బ్రీతింగ్కి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆసనాలు ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ మీద ఫోకస్ చేస్తాయి. వెనుముక్క మీద పనిచేస్తాం. మనం వర్టిబుల్ స్పేస్ క్రియేట్ చేస్తాం. కాలంలో లోవర్ బ్యాక్ రిలాక్స్ అవుతుంది. అలాగే బ్యాక్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. నేను చెప్పినట్టు శ్వాస మీద దృష్టి పెట్టాలి, ఎందుకంటే బ్రీతింగ్ చాలా ముఖ్యం స్పైనల్ కాలం లెంథనింగ్ కోసం. యోగా ప్రాక్టీస్కి కావాల్సింది చాలా సింపుల్. కావాల్సింది ఫోకస్, అలాగే డిసిప్లిన్. అదే ప్రాక్టీస్కి చాలా అవసరం, గుర్తుంచుకోండి. దాంతోపాటుగా మీకు కావాల్సింది మ్యాట్, అంటే సరిపడా లెంత్లో ఒక బాటిల్ వాటర్ దగ్గరుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరొక చల్లని వాతావరణంలో ఉంటే రూమ్ హీటర్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఆసనాల యొక్క సిరీస్ కోసం బాడీలో వేడి చాలా అవసరం. ముందుగా మనం వార్మప్తో స్టార్ట్ చేద్దాం. నన్ను చూసి ఫాలో అవ్వండి. 2 కాళ్ల మధ్య ఇలా దూరం ఉండాలి. కుడి మడమని మీరు లిఫ్ట్ చేయాలి. క్లాక్ వైజ్ 3 సార్లు రొటేట్ చేయాలి. టోస్ని గ్రౌండ్కి ప్రెస్ చేయండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి. ఇప్పుడు ఎడమ కాలు వైపు ఇలా చేయండి. మోకాలు బెండ్ చేసి క్లాక్ వైజ్ సర్కిల్ చేయండి 3 టైమ్స్. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ చేయండి. హిప్స్ ని క్లాక్ వైజ్ 3 సార్లు రొటేట్ చేయాలి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు చేయండి. రెండు చేతుల్ని ఇలా లిఫ్ట్ చేసి సైడ్కి ఇలా టర్న్ చేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ చేసి వెనక్కి తీసుకెళ్ళండి. ఎక్సేల్, కిందకి దించండి. ఇంకో 2 సార్లు చేయండి. రివర్స్ చేయండి. ఇన్హేల్ భుజాలు ఎత్తేటప్పుడు, ఎక్సేల్ ఇలా కిందకి దించేటప్పుడు. మెడని కుడివైపుకి వంచండి. కొన్ని క్షణాల పాటు అలాగే ఉండాలి. ఇప్పుడు లేవండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేయాలి. కొన్ని క్షణాల పాటు ఇలాగే ఉండాలి. తలని ముందుకి వంచాలి. చిన్ టక్ చేయాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా ఉండండి. కొన్ని క్షణాల పాటు ఇలాగే ఉండండి. శ్వాస బాగా తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు తలని వెనక్కి వంచండి. మెడని పైకెత్తండి. మీ చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేయాలి. అలాగే శ్వాస తీసుకుంటూ ఉండండి బాగా. విన్యాస ఫ్లోలో సూర్య నమస్కారాలు. 2 కాళ్ళు దగ్గరగా ఉంచాలి. ఇలా ఇన్హేల్, 2 చేతులు నమస్కారం పోజ్లో పెట్టాలి. ఎక్సేల్, నెమ్మదిగా 2 చేతుల్ని కిందకి దించాలి. కాళ్ళకి బయట భాగం వైపు 2 చేతులు పెట్టాలి. శ్వాస హోల్డ్ చేయండి. దండాసనంలోకి జంప్ చేయండి. ఎక్సేల్, చెస్ట్ డ్రాప్ చేయండి కిందకి, చతురంగ దండాసనం. ఇన్హేల్, చెస్ట్ పైకి లిఫ్ట్ చేయండి, ఊర్ధ్వముఖ శ్వానాసనం. ఇప్పుడు హిప్స్ని ఇలా వెనక్కి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లోనే ఉండండి. మీరు శ్వాస బాగా తీసుకోవాలి.
వెనక్కి జంప్ చేయండి. ఎక్సేల్. తలని ఈ విధంగా పెట్టాలి. ఇన్హేల్ చేస్తూ చాలా నెమ్మదిగా 2 చేతుల్ని మీరు పైకెత్తాల్సి ఉంటుంది. ఇన్హేల్ 2 చేతులు ఇలా నమస్కారం పోజ్లో పెట్టాలి. ఊర్ధ్వ తడాసనం. ఎక్సేల్ చేస్తూ 2 చేతులు నెమ్మదిగా కిందకి దించాలి. రెండు చేతులు ముందు పెట్టండి, లేదంటే కాళ్ళ పక్కన కూడా పెట్టొచ్చు. ఉత్థానాసనం ఇది. ఇన్హేల్ ముందుకి చూడాలి. చెస్ట్ లిఫ్ట్ చేయండి. శ్వాస ఆపండి. నెమ్మదిగా వెనక్కి జంప్ చేయండి. ఎక్సేల్ మోచేతులు బెంచ్ చేయండి. ఇప్పుడు మనం చేస్తున్నాం చతురంగ దండాసనం. ఇన్హేల్ బాడీని ముందుకి పుష్ చేయండి. ఊర్ధ్వముఖ శ్వానాసనం. ఎక్సేల్ హిప్స్ ని వెనక్కి ఇలా పుష్ చేయాలి. కాళ్ళు చూపించిన పొజిషన్లో ఉండాలి. అధోముఖ శ్వానాసనం. ఇన్హేల్ రైట్ లెగ్ ని 2 చేతుల మధ్యకి తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత 2 చేతుల్ని ఇలా పైకెత్తి నమస్కారం పోజ్లో పెట్టాలి. అలాగే మీరు పైకి చూడాల్సి ఉంటుంది. ఇలా ఎక్సేల్ చతురంగ దండాసనం వేయండి. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసనం. ఎక్సేల్ అధోముఖ శ్వానాసనం. వీరభద్రాసనం రిపీట్ చేయాలి. ఎడమ కాలిని ముందు పెట్టండి. 2 చేతులు నమస్కారం పోజ్లో జోడించి ఇలా పెట్టండి. ఎక్సేల్ చతురంగ దండాసనం వేయాలి. ఇన్హేల్ ఊర్ధ్వముఖ శ్వానాసనం. ఎక్సేల్ అధోముఖ శ్వానాసనం. 3 సార్లు శ్వాస తీసుకోవాలి. వెనక్కి జంప్ చేయండి. ఊర్ధ్వ ఉత్తానాసనం. ఎక్సేల్ ఉత్తానాసనం చేయాలి. ఇన్హేల్ ఊర్ధ్వ తడాసనం. తడాసనం వేయాలి. ఇప్పుడు త్రికోణాసనం. మ్యాట్ సెంటర్లో ఉండాలి. తడాసనంలో ఉండాలి. ఇప్పుడు 2 కాళ్ళ మధ్య 3 ఫీట్ల దూరం ఉండాలి. ఇన్హేల్. చేతులు 2 స్ట్రెచ్ చేసి ఇలా రైట్ సైడ్కి బెండ్ అవ్వాల్సి ఉంటుంది. స్ట్రైట్గా చూడాలి. మీరు మీ కంఫర్ట్ని బట్టి ఇలా చేయండి. రైట్ యాంకిల్ అవతల వైపే మీరు చెయ్యేలా పెట్టాలి. పొజిషన్లోకి వచ్చాక ఇన్హేల్. శ్వాస బాగా తీసుకుంటూ ఉండాలి. అలాగే మీరు స్ట్రైట్గా చూడాలి. పొజిషన్ హోల్డ్ చేయండి. శ్వాస తీసుకోండి. ఇప్పుడు చేతులు 2 స్ట్రైట్ ఉంచాలి. కాళ్ళు నెమ్మదిగా ఇలా దగ్గరికి తీసుకోవాలి మీరు. ఇప్పుడు ఇంకో వైపు రిపీట్ చేద్దాం. ఈ విధంగా జంప్ చేయాల్సి ఉంటుంది. కాళ్ళ మధ్య 3 ఫీట్ దూరం ఉండాలి. లెఫ్ట్ సైడ్కి వంగండి. ఇలా ముందుకైతే వంగకూడదు. మీ కంఫర్ట్ని బట్టి ఇలా చేయండి. ఈ చేతిని కూడా ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. అలాగే స్ట్రైట్ చూడండి. పొజిషన్ని కాసేపు హోల్డ్ చేయండి. మీరు శ్వాస తీసుకోండి. నెమ్మదిగా పొజిషన్ నుంచి బయటికి రావాలి. కాళ్ళు 2 దగ్గరికి తీసుకోండి. ఇలా చేతులు నమస్కారం పోజ్లో నేను చూపించినట్టు పెట్టాల్సి ఉంటుంది. ప్రసారిత పాద ఉత్తానాసనం. తడాసనం నుంచి జంప్ చేయండి. కాళ్ళ మధ్య 5 ఫీట్ దూరం ఉండాలి. ఇన్హేల్. చేతులు స్ట్రెచ్ చేయండి. టార్సో లెంతెన్ చేయండి. ఎక్సేల్.
నెమ్మదిగా ఇలా కిందకి వంగి చేతుల్ని కాళ్ళ మీద ఇలా పెట్టాల్సి ఉంటుంది. మీరు 2 చేతుల్ని కావాలంటే మీరు యాంకిల్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. కాసేపు ఇలాగే ఉండాలి. శ్వాస బాగా తీసుకుంటూ వదులుతూ ఉండాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ వీలైతే తల్లిలా కింద పెట్టి ఫింగర్స్ నేమో ఇలా ఇంటర్లాక్ చేసి పెట్టుకోండి. బలవంతంగా అయితే ఏది చేయకూడదు. నెమ్మదిగా పొజిషన్ నుంచి రండి. ఇన్హేల్ చేస్తూ 2 చేతులు ఇలా పెట్టుకోవాలి. వెనుముక స్ట్రైట్గా ఉంచండి. నెమ్మదిగా స్టాండింగ్ పొజిషన్కి రండి. కొన్ని క్షణాలు అలాగే ఉండాలి. ఆ తర్వాత తడాసనంలోకి మీరు రావాలి. హస్తపాదంగుష్టాసనం తడాసనంలో ఉండాలి. ముందు శ్వాస తీసుకుంటూ కుడి కాల్ని పైకెత్తాలి. అలాగే టోస్ని పట్టుకోవాలి. కాల్ని ఇలా స్ట్రైట్గా ఉంచాల్సి ఉంటుంది. అయితే వెన్నుముక్క కూడా స్ట్రైటే ఉండాలి. పొజిషన్లో ఉంటూ శ్వాస బాగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా ఇలా సైడ్కి మీరు తిప్పాల్సి ఉంటుంది. అలాగే ఈ పొజిషన్ని హోల్డ్ చేయండి కాసేపు వరకు. మళ్ళీ సెంటర్కి తీసుకురావాలి. శ్వాస వదలండి. చేతుల్ని కాలు మీద నుంచి తీసేయాలి. అలాగే కాల్ని దించండి. ఇంకోవైపు రిపీట్ చేయండి. ఇన్హేల్ చేస్తూ ఎడమ కాల్ని లిఫ్ట్ చేసి టోస్ని పట్టుకోండి. కాల్ని వీలైనంత ఎక్కువగా స్ట్రైట్గా పెట్టాల్సి ఉంటుంది. శ్వాస తీసుకోండి. ఈ పొజిషన్లో వెన్నుముక్క కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఎక్సేల్ చేస్తూ థైని ఇలా నెమ్మదిగా సైడ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. శ్వాస కూడా బాగా తీసుకోవాలి. మళ్ళీ సెంటర్కి తీసుకురండి. శ్వాస వదులుతూ చేతిని కాలు మీద నుంచి తీసేయాలి. నెమ్మదిగా కాల్ని కిందకి దించాలి. ఇక ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేయబోతున్నాం. శ్వాస తీసుకుంటూ చేతులు పైకెత్తండి. శ్వాస వదులుతూ కిందకి దించండి. వెనక్కి జంప్ చేయండి. చతురంగ దండాసనం. మళ్ళీ జంప్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా కింద కూర్చోండి. కాళ్ళు స్ట్రైట్ పెట్టాలి. జాను శీర్షాసనం. ఎడమ కాలు ఫోల్డ్ చేసి కుడి తొడ దగ్గర ఇలా పెట్టుకోవాలి. నమస్కారం పొజిషన్ పెట్టాలి. మీరు శ్వాస వదులుతూ ఎడమ చేతిని ముందుకి స్ట్రెచ్ చేయాలి. కుడి కాల్ని ఇలా పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ కుడి చేతిని ఇలా పైకెత్తండి. టార్సో లెంతన్ చేస్తూ ఇలా కాల్ని పట్టుకోవాలి. కాసేపు ఇలాగే ఉండండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా తలనేమో మోకాల మీద పెట్టాలి. కొన్ని క్షణాల పాటు ఇలాగే ఉండాలి. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి లోపలికి. శ్వాసని వదలాలి. ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ చేతుల్ని జోడించి ఇలా పైకెత్తండి. చేతుల్ని కిందకి దించండి. ఇంకోవైపు దీన్ని రిపీట్ చేయాలి. కుడి కాల్ని ఫోల్డ్ చేసి ఎడమ తొడ దగ్గర పెట్టుకోవాలి. శ్వాస బాగా తీసుకోవాలి. ఇక ఇప్పుడు మీరు శ్వాస వదులుతూ రైట్ హ్యాండ్ని ముందుకి స్ట్రెచ్ చేయాలి. ఎడమ కాల్ని ఇలా పట్టుకోవాలి. టార్సో లెంతెన్ చేస్తూ ఇంకో చేత్తో ఇలా పట్టుకోవాలి. శ్వాస వదులుతూ తలనేమో మోకాల దగ్గర పెట్టాలి. కొన్ని క్షణాలు ఇలాగే ఉండండి. శ్వాస బాగా లోపలికి తీసుకోండి. శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి.
శ్వాస వదలండి. ఇక ఇప్పుడు పొజిషన్ నుంచి బయటకు వస్తూ శ్వాస తీసుకోండి. ఇప్పుడు చేతుల్ని దించుతూ ఈ కాల్ని కూడా మీరు స్ట్రైట్గా పెట్టుకోవాలి. పరివృత్తి జాను శీర్షాసనం. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి తొడ దగ్గర ఇలా పెట్టుకోవాలి. శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ కుడి చేతినేమో ఎడమ మోకాల మీద ఇలా పెట్టుకోవాలి. శ్వాస వదులుతూ భుజాల్ని నెమ్మదిగా ముందుకి స్ట్రెచ్ చేసిన కాలు మీద ఇలా పెట్టాలి. శ్వాస తీసుకోండి. ఈ చేతిని ఇలా లిఫ్ట్ చేసి టోస్ని పట్టుకోవాలి. పొజిషన్లోకి వచ్చాక ఎడమ మోకాల మీద నుంచి కుడి చేతిని తీసి కుడి కాల్ని పట్టుకోండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ మీరు పైకి లేవాలి. అలాగే రెండు చేతుల్ని నమస్కారం పోజులో ఉంచి కాలు స్ట్రైట్ ఉంచాలి. రిలాక్స్. దీన్ని ఇంకోవైపు మనం రిపీట్ చేద్దాం. ఇప్పుడు కుడి కాల్ని ఫోల్డ్ చేసి ఎడమ తొడ దగ్గర పెట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ ఎడమ చేతిని కుడి మోకాల మీద పెట్టాలి. కుడి చేయి ఎత్తండి. శ్వాస వదులుతూ భుజాలనేమో ఎడమ కాలు మీద పెట్టడానికి ట్రై చేయాల్సి ఉంటుంది. శ్వాస తీసుకుంటూ ఈ చేతిని స్ట్రెచ్ చేయాలి. కాలు పట్టుకోండి. ఇప్పుడు నెమ్మదిగా ఎడమ చేత్తో నెమ్మదిగా ఇలా మీరు టోస్ని పట్టుకోవాలి. ఈ పొజిషన్లోనే ఉండండి. శ్వాస తీసుకోండి. మీరు శ్వాస వదులుతూ రెండు కాళ్ళు స్ట్రైట్గా ఉంచాలి. అలాగే చేతులనేమో నమస్కారం పోజ్లో పెట్టాలి. మారీచాసనం. కాళ్ళు రెండు స్ట్రైట్గా పెట్టండి. అలాగే వెన్నుముక్క కూడా స్ట్రైట్గా ఉండాలి. ఇన్హేల్. టార్సో లెంతెన్ చేయండి. ఇప్పుడు ఎడం మోకాలు ఇలా ఉంచాలి. అలాగే కుడి చేతినేమో ఎడం మోకాలి బయట వైపుకి ఈ విధంగా పెట్టాల్సి ఉంటుంది. నెమ్మదిగా ఎడం మోకాలి లోపల వైపుకి ఇలా కుడి చేతిని పెట్టాలి. శ్వాస బాగా తీసుకోవాలి. టార్సో లెంతెన్ చేయండి. శ్వాస వదలండి. అలాగే వెనుముక పూర్తిగా స్ట్రైట్గా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు తలనేమో ఎడమ భుజం వైపుకి తిప్పాల్సి ఉంటుంది. ఈ పొజిషన్లో శ్వాస తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మెడనేమో కుడివైపుకి మీరు తిప్పాలి. ఇప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతుల్ని కూడా రిలీజ్ చేయండి. ఇప్పుడు ఇంకోవైపు దీన్ని చేద్దాం. శ్వాస తీసుకోండి. టార్సో లెంతెన్ చేయండి. శ్వాస వదులుతూ కుడి మోకాలు చెస్ట్ దగ్గర పెట్టుకోండి. శ్వాస తీసుకుంటూ టార్సో లెంతెన్ చేయాలి. ఇప్పుడు కుడి మోకాలు ఇలా పెట్టాలి. అలాగే ఎడమ చేతినేమో కుడి మోకాలు బయట వైపుకి పెట్టాల్సి ఉంటుంది. భుజాలు అడ్జస్ట్ చేయండి. అలాగే కుడి మోకాలు కింద గ్యాప్లో నుంచి ఎడమ చేతిని మీరు పెట్టాలి. శ్వాస తీసుకుంటూ టార్సో లెంతెన్ చేయండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మెడని ఒక సైడ్కి మీరు నేను చూపించినట్టు తిప్పాలి. శ్వాస బాగా తీసుకుంటూనే ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టు రైట్ సైడ్కి మీరు ఇలా నెమ్మదిగా మెడనైతే ఇలా తిప్పాలి. ప్రతి పొజిషన్లో శ్వాస తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ మెడనేమో ఎడం వైపుకి తిప్పాలి. శ్వాస వదులుతూ చేతులు దించి పొజిషన్ని రిలీజ్ చేయాలి. మీరు సర్వంగాసనం. వెనక్కి పడుకోవాలి. అలాగే వెనుముక స్ట్రైట్గా ఉండాలి. భుజాలు గ్రౌండ్కి టచ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ వెన్నుముక్క అలాగే భుజాలు గ్రౌండ్కి టచ్ అయ్యేలా చేసి కాళ్ళు ఎత్తండి పైకి. అయితే 90 డిగ్రీస్ పొజిషన్లో కాళ్ళు ఉండాలి. పొజిషన్ అడ్జస్ట్ చేయండి.
చిన్ లోపలికి టక్ చేయండి. అలాగే మీరు చెస్ట్ సెంటర్ వైపు చూడాలి. కొన్ని క్షణాల పాటు ఇదే పొజిషన్లో ఉండండి. శ్వాస తీసుకోండి. మోకాళ్ళని బయట వైపుకి ఫోల్డ్ చేస్తూ పాదాలని ఇలా నమస్కారం పోజ్లో మీరు జోడించాలి. సర్వాంగాసనంలో బద్ధకోణాసనం. ఇప్పుడు నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి కాల్ని నేను చూపించినట్టు మీరు దించాలి. ఇలా ఫోల్డ్ చేస్తూ అయితే మీరు కిందకి దించాలి. దీనివల్ల స్ట్రెచ్ కంఫర్టబుల్ ఉంటుంది. ఎడమ కాల్ని కింద పెట్టిన తర్వాత శ్వాస తీసుకుంటూ కుడి కాల్ని పైకి ఎత్తండిలా. ఇదే పొజిషన్లో ఉండాల్సి ఉంటుంది. అలాగే కాసేపు బాగా శ్వాస తీసుకోవాలి మీరు. ఇది ఏకపాద సేతు బంధాసనం. పొజిషన్ నుంచి బయటికి రావడానికి ఎడమ కాలు ఎత్తండి, కాలు కిందకి దించండి. సర్వాంగాసనం చేసిన తర్వాత ఇంకోవైపు దీన్ని రిపీట్ చేయాలి. శ్వాస వదులుతూ కుడి కాల్ని కిందకి దించాలి. అలాగే ఎడమ కాలేమో స్ట్రైట్గా ఉండాలి. శ్వాస బాగా తీసుకోవాల్సి ఉంటుంది. శ్వాస వదులుతూ ఎడమ కాల్ని దించి పూర్తిగా ఇలా గ్రౌండ్ మీద పెట్టండి. మీరు రెండు కాళ్ళు ఇలా మ్యాట్ మీదే ఉండాలి. భుజాలు మెడ సపోర్ట్గా చేసుకొని చేతుల్ని నెమ్మదిగా ఇప్పుడు మీరు చెవులు పక్కన ఇలా పెట్టుకోవాలి. శ్వాస బాగా తీసుకున్నాక బాడీని ఇలా లిఫ్ట్ చేయాలి. ఇది ఊర్ధ్వ ధనురాసనం. రెండు మోకాళ్ళు ఫోల్డ్ చేసి చెస్ట్కి దగ్గరగా పెట్టండి. శ్వాస తీసుకోండి. ద్విపాద పవన ముక్తాసనం. ఇప్పుడు బాగా శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని కూడా ఇలా బటక్స్ కింద మీరు పెట్టుకోవాలి. మోచేతులు గ్రౌండ్కి ఆంచి ఉంచాలి. శ్వాస వదలండి. శ్వాస తీసుకుంటూ ఇలా చెస్ట్నేమో మీరు పైకి లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. తల పొజిషన్ని అడ్జస్ట్ చేయండి. మెడ సపోర్ట్ తీసుకోండి. అలాగే కాళ్ళు ఎత్తాలి. ఈ పొజిషన్లో ఉండండి. ఇబ్బంది లేకపోతేనే రెండు కాళ్ళు ఇలా 30 degrees లిఫ్ట్ చేయాలి. ఇది చాలా కష్టమైంది కనుక ఇబ్బంది లేకపోతేనే చేయండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా చెస్ట్ కింద పెట్టేయాలి. మీరు రిలాక్స్ అవ్వండి. కంఫర్టబుల్గా కూర్చోండి. వెన్నుముక్క పూర్తిగా స్ట్రైట్గా ఉండాలి. శ్వాస అయితే బాగా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. చాలా ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. డీప్ బ్రీత్ తీసుకోండి. శ్వాస లోపలికి, శ్వాస బయటకు వదలండి. ఉజ్జయ్ ముక్కు ద్వారా ఇప్పుడు మీరు శ్వాస తీసుకోవాలి. గొంతులో ఆ శ్వాసని హోల్డ్ చేయండి. చెస్ట్ ఎక్స్పాండ్ చేయండి. శ్వాస వదలండి. అబ్డామినల్ మజిల్స్ లోపలికి పుల్ చేసి గాలి నింపాలి. శ్వాస తీసుకునేటప్పుడు ఆ సౌండ్ మీకు తెలుస్తుంది. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. ఇంకో 3 రౌండ్లు శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. లాస్ట్ రౌండ్ శ్వాస తీసుకోండి. శ్వాస వదలండి. కొన్ని క్షణాల పాటు బాగా ప్రశాంతంగా ఉండండి. దాని తర్వాత కపాలభాతి చేద్దాం. కపాలభాతి 3 రౌండ్స్ రిపీట్ చేయాలి. 10 బ్లోస్ చేయాలి. శ్వాస నార్మల్గా తీసుకోండి. శ్వాస తీసుకోవాలి. బాడీ రిలాక్స్ చేయాలి. ఫోర్స్ఫుల్గా ముక్కు ద్వారా శ్వాస వదలాలి. దానికి కావలసిన పవర్ లోవర్ అబ్డామిన్ నుంచి తీసుకోవాలి. మొహం చాలా ప్రశాంతంగా ఉండాలి. ముఖ కండరాల్లో ఎలాంటి టెన్షన్ కూడా ఉండకూడదు.
10 సార్లు బ్లో చేయాలి. ఆ తర్వాత రెస్ట్ తీసుకోండి. శ్వాస తీసుకోవాలి, బయటకు వదలండి. ఇప్పుడు నార్మల్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రిలాక్స్ అవ్వండి. నా షో చూసినందుకు థ్యాంక్స్.